హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శారీ పెట్టికోట్ కటింగ్ చేస్తున్నానండి. అదేనండి, సాదా లంగా అంటారు కదా, అది చేస్తున్నాను కటింగు. ఇదిగోండి, దానికి 2 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆది లంగాతో మెజర్మెంట్స్ తీసుకోవాలి. లంగా పొడవు తీసుకోవాలండి, అలాగే నడుము లూజు తీసుకోవాలి. ఫస్ట్ పొడవు తీసుకుందాం. చూడండి, అది కూడా పొడవు తీసుకునేటప్పుడు పైన పట్టీ ఉంది చూసారండి, నడుము పట్టీ, దాని కింద నుంచి తీసుకోవాలి. మనం పట్టీ మట్టికి కొలవకూడదు, కింద నుంచి. చూసారండి, అదిగోండి 31 వచ్చింది. మామూలు ఒరిజినల్ 31 అండి. లోపల మనం తీసుకోవాలండి. ఒరిజినల్ 31, ఎక్స్ట్రా మనం మడవడానికి పెట్టుకున్నది 2 ఇంచులు, మొత్తం 33 పొడవు. ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలండి. అదిగోండి, స్టార్టింగ్ నుంచి అలా మొత్తం కోసుకోవాలి ఎంత ఉందో. నలభై 42 ఉందండి. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు ఉంచుకోవాలండి, ఎక్కువ తీసుకోవాలి. అదిగోండి, లోపల మనం కొంచెం కుట్టుకోవడం కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. లూజు 42 ప్లస్ 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలి, అంటే 42.5 అండి. పొడవు 33, లూజు 42.5. ఇప్పుడు నడానికి వేస్తాం కదండి, ఆ పట్టీ లూజ్ చూసుకోవాలి. అదిగోండి, 1.5 ఉంది. మరి ఇంకొక సైడు ఇటు 1.5 అండి, అంటే మొత్తం 3. లోడానికి అందుకని మడుచుకుని కుడతాం కదండి, ఇటు ఒక 1/2 కావాలి, అటు ఒక 1/2 కావాలి. అంటే ఇటు 1.5, అటు 1.5, ఖర్చుల కోసం 1, అంటే 4 తీసుకోవాలండి. 4 ఇంచుల క్లాతు, పట్టీకి 4 ఇంచులు తీసుకోవాలి. పట్టీ పొడవు 42.5 దాని లూజ్ మాత్రం 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇదిగోండి, క్లాత్ని ఇలాగా 2 పొరల మీద ఇలా వేసుకోవాలి. ఎందుకు సమానంగా వేయలేదు అంటే, ఇక్కడ నుంచి ఇది సమానం వస్తుంది కదండి. ఇలా ఎందుకు వేయలేదంటే, మనం పొడవును చూసుకుంటూ వేసుకోవాలండి. పొడవు 33, అందుకే మనం ఇక్కడ జాయింట్ ఇలాగా 2 పొరలు, ఇక్కడ జాయింట్ ఉంది కదండి, జాయింట్ దగ్గర నుంచి ఇలాగా 33 వచ్చేదాకా 2 జాయింట్లు కరెక్ట్గా వేసుకోవాలి. అదిగో చూడండి, అక్కడ జాయింట్, అదిగోండి జాయింట్ అక్కడ, అలా జాయింట్ అలా పెట్టుకుని అలా జాయింట్ దగ్గర నుంచి 33 వచ్చేదాకా చూసుకోవాలి. అక్కడికి ఎంత వచ్చింది? 33 వచ్చిందండి అక్కడికి. ఇప్పుడు ఇటువైపు కూడా చూసుకోవాలి ఎంత వచ్చిందనేది, అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవడం. అటు 33 కాబట్టి ఇటు 33 రావాలి, 33 వచ్చింది. ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇది 2 పొరలు కదా, ఈ 2 పొరలు ఇలా కట్ చేసేస్తున్నాం. ఇదిగోండి, ఎక్స్ట్రా ఉంది కదా, ఇది నడుము పట్టి, నాడా అంటారు కదా, బొందు, వాటికి యూజ్ అవుద్దండి. ఇదిగోండి, ఎక్స్ట్రా ఉన్నది తీసేసాం కదండి, నడుము పట్టిది అవి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని ఇక్కడ ఈ జాయింట్ ఉంది కదా, ఇదిగోండి జాయింట్, ఈ జాయింట్ని కూడా కట్ చేసేసుకోవాలి. అంటే 2 పీసుల కింద కట్ చేసేసుకోవాలి. ఇది సాదా లంగా అండి కటింగు. ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ఇప్పుడు నడుం పట్టీకి క్లాత్ తీసుకోవాలండి. నడుం పట్టీ పొడవు 42.5 వచ్చిందండి. కొలుసుకుంటే మనం ఇప్పుడు 42.5 పొడవు తీసుకోవాలి. ఇది 37 ఉందండి. మిగతా అది ఎక్స్ట్రాది ముక్క మనం స్టిచ్ చేసుకోవాలండి. ఈ పొడవు 37 వచ్చింది కదండి. ఇంకా 5.5 మనం అదిగోండి 5.5 అదిగో అక్కడ వరకు క్లాత్ మనం ఎక్స్ట్రా కుట్టుకోవాలండి. లూజ్ ఏమో 4 అండి. 4 తీసుకోవాలి. ఇంకా లాస్ట్ వరకు 4 తీసేసుకోవాలి. ఇదిగోండి 4 ఇంచుల క్లాత్ అది. అదిగోండి అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడ ముక్క కట్ చేసేసుకుందాం. లూజు 4 ఇంచులు, పొడవు 42.5. ఇది 37 ఉంది కాబట్టి మిగతాది ఇప్పుడు మళ్ళీ మనం సపరేట్గా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా 5.5 ఇంచుల పొడవు క్లాత్ తీసుకోవాలి. అదిగోండి అలా కూడా చూసుకోవచ్చు. ఐదున్నర ఇటు మరి జాయింట్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఉండాలి. 6 తీసుకుంటే సరిపోద్దండి. మరి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి కదండి క్లాత్. ఇంకా కటింగ్ ఇంతేనండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.